వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులోనే హెల్దీ ఫుడ్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. ఎవ్రీడే హెల్దీ ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తున్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీస్తో వచ్చేసావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రాక్లీతో చేస్తున్నాను. బ్రాక్లీ అనగానే అందరూ జస్ట్ దాన్ని బాయిల్ చేసుకొని అలా బ్లాండ్గా తింటూ ఉంటారు. బ్రాక్లీ తినడం చాలా మంచిది, బట్ చాలా మటుకు దాన్ని బ్లాండ్గా తినాలి, అది చాలా టేస్ట్లెస్గా ఉంటుందని ఎవరు తినకుండా ఉంటారు. కాబట్టి ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రాక్లీ చట్నీ. ఓకే, సో బ్రోకలీ చట్నీ అన్నట్టు నిజంగా పచ్చళ్ళు, చట్నీస్ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు అనమాట. కొంచెం టేస్టీగా చేసుకుంటాం కాబట్టి. సో మరి బ్రోకలీతో చేసిన వాటి నిజంగానే టేస్టీగా ఉంటుందో లేదో చూడాలి. హెల్దీ అయితే తెలుసు. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా రోటి పచ్చళ్ళకి ఏమేమి యూస్ చేస్తామో ఆల్మోస్ట్ అన్నీ అవే, బట్ బ్రోకలీనే డిఫరెంట్ అనమాట. కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, సో ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రాక్లీ తురుము. ఓకే, అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఓకే, అండ్ చట్నీ కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, బాగా హ్యాపీ. అవును. ఓకే, సో దీనికి కూడా క్వాంటిటీ అనేది ఇంత తీసుకోవాలనే క్వాంటిటీ ఏమైనా ఉందా, లేకపోతే కొంచెం ఒక 2-3 టీ స్పూన్స్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు? సో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేవు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ టైంలో అయినా యూస్ చేయొచ్చు, అండ్ క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. జస్ట్ అల్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టాలి. ఓకే, నెక్స్ట్ మనం పోపు వేసుకుందాం. ఇంకొక స్పూన్, ఇంకొక స్పూన్ కూడా జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే ఎండుమిర్చి కూడా. అండ్ బ్రోకలీ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు కదా, అంటే ఎవరికి కాంట్రా ఇండికేషన్స్ అలా ఏమైనా ఉన్నాయా ఏంటి? కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏం లేదు, అందరూ కూడా బ్రోకలీని హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అందులో వేసేద్దాం. కాస్త వేగనిద్దాము, సో దట్ పచ్చివాసన ఇంకా ఏదైనా రిమైనింగ్ ఉంటే అది కూడా పోతుంది.
ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డైట్లో రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే వైటమిన్ డెఫిషియన్సీ నుంచి విముక్తి పొందొచ్చు. ఓకే పల్లవి, సో మొత్తం రెడీ అయిపోయినట్టే కదా? ఇంకా రెడీ అయిపోయినట్టే. ఓకే లాస్యా, బ్రాకలీ చట్నీ రెడీ అయిపోయింది. ఎంత రుచికరమైన బ్రోకలీ చట్నీ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ చట్నీకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. బ్రోకలీ చట్నీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బ్రోకలీ తురుము, ఉప్పు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు బ్రోకలీ ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు అన్నట్టు సలాడ్స్లోనే మనము జస్ట్ బ్లాండ్గా తీసేసుకుంటూ ఉంటాం, బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి కంపల్సరీ బ్రోకలీ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు చాలామంది. ఇలా పచ్చడిగా కూడా తీసుకోవచ్చు. అండ్ తరచుగా తీసుకోవచ్చా మరి ఈ పచ్చడి అనేది? తరచుగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే నార్మల్లీ మన టేస్ట్ బర్డ్స్ని కూడా కొంచెం యాక్టివేట్ చేయాలి అంటే ఆ పచ్చడి అలాంటిదాన్ని కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అదేదో కొంచెం మనం హెల్తీ ఇంగ్రీడియంట్తో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు నిజంగా చాలా బాగుంది. అండ్ రోటి పచ్చళ్ళు అంటేనే అందరికీ ఇష్టం అనమాట. ఇలాగే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది అనమాట. అవును, పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాటా. వావ్, సో పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాటా అనమాట. చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రాగి పిండి అండ్ కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకొచ్చాను. అవును. సో ఆ బైండింగ్ అనేది ఇంకా సింపుల్ గా ఉంటుంది. అండ్ పన్నీర్ చక్కగా తురిమి తీసుకొచ్చు, మైల్డ్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. సో దహి ఉంటే ఇంకా 2 కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పన్నీర్ తురుము 1 స్పూన్, ముందుగా జీరా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు కూడా. సో మైల్డ్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మైల్డ్ గా ఏం లేకుండా. సో పర్ఫెక్ట్ స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఇంకొక బౌల్, గోధుమ పిండి కొంచెం. అది ప్రపోర్షన్స్ ఎంత తీసుకోవాలి ఏంటి? సో ఇక్కడ మనము రాగి అని చెప్పాం కాబట్టి రాగి పిండి ఎక్కువగా తీసుకుంటున్నాము. ఇది ఏంటంటే జస్ట్ బైండింగ్ కోసం యూస్ చేస్తాం. ఓకే, కావాలి అంటే దీన్ని ఈక్వల్ ప్రపోర్షన్లో కూడా తీసుకోవచ్చు. తర్వాత రాగి పిండి, ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ కూడా. సో లైట్గా వాటర్ వేసేసుకుందాం.
సో మనము పిండి అనేది స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి కదా, రాగి పిండి అవును. ఒకసారి జొన్న పిండి ఇలా స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి. సో స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే దాంట్లో కూడా కాంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనం ప్రతిదీ కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఇలా పిండిలు కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అండ్ నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చా పరాటాస్? కొద్దిగా స్టఫింగ్ ఎక్కువ ఉంది కదా, హెవీగా ఫీల్ అవుతారా ఏంటి, లేకపోతే మార్నింగ్ ఒకటే తీసుకోవాలి? లేదు, మనం నైట్ కూడా ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే మనం పన్నీర్ యాడ్ చేసాము అండ్ స్పైసెస్ కూడా చాలా మైల్డ్గా యాడ్ చేసాం కాబట్టి హ్యాపీగా నైట్ కూడా తీసుకోవాలి. ఓకే, సో డౌ ప్రిపేర్ చేసేసుకోండి. ఎస్, ఇప్పుడు మనం పరోటా చేసేసుకుందాం. ఓకే, ట్రేలో కొద్దిగా ప్యాన్ వేడి చేస్తాను. మనం గీతో చేద్దాం ఇది. ఓకే, సో కొద్దిగా జస్ట్ నెయ్యిని అలా గ్రీస్ చేస్తూ ఉన్నా. ఓకే, ఎస్పెషలీ ఇదైతే డయాబెటిక్ పేషెంట్స్కి పర్ఫెక్ట్ డైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రాగి పిండి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎవ్రీడే తీసుకోవాలి అంటుంటారు. అండ్ పన్నీర్ ఆబ్వియస్లీ మనం తీసుకోవచ్చు, ప్రోటీన్ కాబట్టి. సో వాళ్ళు ఎక్కువగా రోటీస్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రాగి కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్లో రైస్ అవాయిడ్ చేసి ఎక్కువగా మనం రోటీస్ తీసుకోండి అంటాం. సో ప్రతిరోజు వాళ్ళు గోధుమ రొట్టె తీసుకోలేదు కాబట్టి ఇలా రాగితో కానీ, జోవార్తో కానీ మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మన స్టఫ్ కొంతమంది ఏంటంటే ఆ పిండి చేసేటప్పుడే అందులోనే కలిపేసుకుంటూ ఉంటారు అనమాట, ఇలా స్టఫింగ్ కాకుండా. అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇలా చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది స్టఫ్ మొత్తము. ప్రాసెస్ అంతా ఈజీ, కానీ ఇక్కడ మాత్రమే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి పరాటాస్లో స్టఫ్ చేసినప్పుడు. సో కొంచెం పైన కూడా అలా. సో ఇవైతే 1 or 2 క్వాంటిటీ ఈజీగా తినేయచ్చు అనమాట, ఎందుకంటే పామ్ సైజ్ లాగా కొంచెం పెద్దగా చేసాం కాబట్టి. ఎస్, అవును. అండ్ ఇందులో మనము 2 పిండిలు కలిపాము అండ్ అలాగే పన్నీర్ కూడా మనకు మంచి మోడరేట్ క్యాలరీస్, లో ఇన్ క్యాలరీస్ అని చెప్పలేం కానీ మోడరేట్ క్యాలరీసే కాబట్టి హ్యాపీగా ఇది 2 తింటే ఫుల్ అయిపోతుంది. ఓకే, సూపర్. సో మరి రెండు వైపులా కాల్చుకుందాము. వీవర్స్ కోసం మరో టిప్, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా అయిన వాళ్ళు అండ్ ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉన్నవాళ్ళు కేల్ వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే పల్లవి, సో చక్కగా కాలిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లస్యా పరోటా రెడీ అయిపోయింది. ఓకే,
ఎమ్మి పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాఠా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాఠాకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, పన్నీర్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం కొద్దిగా. పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాఠా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పన్నీర్ తురుము, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ స్టఫ్డ్ రాగి పరోటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. అండ్ రాగి ఫ్లేవర్ కూడా చాలా ఇష్టం చాలా మందికి. సో ఇలా పన్నీర్ ఆ స్టఫ్ కూడా చాలా బాగుంది. ఎక్కువగా మనం రోస్ట్ కూడా చేయలేదు కాబట్టి నిజంగానే ఇది చాలా టేస్టీగా ఉంది. చాలా మైల్డ్ టేస్ట్తో ఉంది, ఎందుకంటే మనం స్పైసెస్ కూడా ఎక్కువగా యాడ్ చేయలేదు కాబట్టి. అండ్ ఫస్ట్ రెసిపీ కూడా మనం బ్రొక్కలీ చట్నీ చేసాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది కదా. అవును. ఓకే, సూపర్. మరి 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి ఏంటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రాకలీ చట్నీ. సో చట్నీస్ మనము వీక్లీ వన్స్ అనేది తీసుకుంటే మన టేస్ట్ బర్డ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో బ్రాకలీలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారో అది బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అంటే మంచి ఫోలేట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి బ్రాకలీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇందులో మనకు కొంచెం ప్రోటీన్ క్వాంటిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువగా జిమ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రాకలీ తప్పకుండా వీక్లీ 4 to 5 టైమ్స్ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. దీంట్లో లో ఇన్ క్యాలరీ కాబట్టి వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళు కూడా బ్రాకలీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో మనకు షుగర్ అండ్ బీపీ 2 కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ స్టఫ్డ్ రాగి పరాటా. పన్నీర్లో మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి. దీంతో పాటు ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి. అండ్ ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అవుతాయో ఆ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు మన కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. రాగిలో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో కూడా ఐరన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళు కూడా రాగిని ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. గోధుమ పిండిలో కూడా మంచి ఫైబర్ అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.